తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ తెనాలి డిపోలో రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాలను చేశారు. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా తెనాలి డిపోలో గురువారం ఉదయం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీ సిబ్బంది బి శంకర్రావు, కె అశోక్ కుమార్, బి శ్రీనివాసరావు, బి సాల్మన్ రాజు పాల్గొన్నారు. జోనల్ నాయకులు ఐ రాజేష్ ఖన్నా, జిల్లా కార్యదర్శి ఈపూరు విజయ్ కుమార్, డిపో కార్యదర్శి ఎన్ సుధాకర్, గ్యారేజ్ నుండి అధ్యక్షులు దీపాల దేవ శ్రీనివాసరావు, వి జోషిబాబు, మహిళా నాయకులు దానబోయిన లక్ష్మీ పార్వతీదేవి, ఉన్నం మణికుమారి, సిహెచ్ గోవిందమ్మ, జి భూలక్ష్మి, కేఎల్ ప్రభావతి, వి అరుణ్, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ నుండి గ్యారేజీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి డిపోలో గౌరవ డిఎం గారు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికుల్ని వేధిస్తూ అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ అయినగా ఈ డిపోలో ఈరోజు రిలే దీక్షలు చేపట్టాము. ఎందుకంటే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని మా ఉద్యోగులు ఎంతో శ్రద్ధాశక్తులతో పనిచేస్తున్నా మమ్మల్ని బాధ్యులు చేస్తూ డిఎం గారు చాలా తీవ్రమైన కఠినమైన చర్యలు ఉద్యోగుల మీద తీసుకుంటున్నారు. ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ని, కండక్టర్లను కొట్టినా కూడా నాకేం సంబంధం లేని డిఎం గారు ప్రవర్తిస్తూ బాధ్యులను మమ్మల్ని చేస్తూ మా మీదే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెనాలి డిపోకి ఈ డిపో మేనేజర్ గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి మరి ఈ కమిటీ, ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ పలు దశలుగా మరి ఈ కార్మిక సమస్యల మీద మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇచ్చిన ప్రతిసారి మరి పరిష్కరించినట్టుగానే చెప్తా ఉన్నారు. పైన మాట్లాడుతున్నాము కానీ కిందకి రాగానే యథావిధిగా సమస్యలు అవుతూ ఉన్నాయి. గతంలో ఎన్నోసార్లు చెప్పాము ఇలా కాకుండా చూడమని. కానీ మరి డిపో మేనేజర్ గారు వాటి మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల, ఆయన మొండి వైఖరి వల్లనే మరి ఈ పరిస్థితికి వచ్చింది. మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఎన్ని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా మహిళలకి 3 రోజులకి లీవులు, మరి మెడికల్ లీవులు ఇవ్వటానికి ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళని పలు రకాలుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు చార్ట్ దగ్గర. అలాగే కొత్తగా చార్ట్లు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే చార్ట్ దగ్గర మరి టీఐలు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరోజు లీవు కూడా ఇబ్బంది పెట్టి పరిస్థితులు ఉన్నాయి. మరి అవన్నీ మార్చుకొని, అలాగే మరి స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత కార్మికులు ఎంతో కష్టపడి 50 మంది ఎక్కించాల్సిన బస్సులో 100 మందిని ఎక్కించినా కూడా ఇంకా బస్సులు ఆపట్లేదనే కంప్లైంట్ల మీద మా మీద రకరకాల